ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నానంటే ఇది ఇప్పటి విషయం కాదండి. ఎప్పటినుంచో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారు కదా! అలా అన్నమాట. అత్తాకోడళ్ళ మధ్య జరిగే విషయమే. ఏమంటే హస్బెండ్ వచ్చేసి అమ్మ చెప్పిన మాటని జవదాటడనమాట. అమ్మ మాటకి దాసోహం. భార్య ఏం చెప్పినా కూడా వినడు. వినకుండా అమ్మ చెప్పిన మాటలు విని భార్యని ఎలా బాధపెడుతున్నాడు. ఎందుకు అసలు ఇలా జరుగుతుంది? అమ్మ ఎందుకు ఇలా చేస్తుందంటే ఆవిడ చిన్నప్పటి నుంచి 2 ట్రిక్స్ ఫాలో చేసి కొడుకుని చేతిలో పెట్టుకుంటుంది. ఏం ట్రిక్స్ అంటే ఒకటొచ్చి ఎక్కువ ప్రేమ చూపించేసి కొడుకు తన గ్రిప్‌లో నుంచి ఎళ్ళకూడదని గట్టిగా పట్టి పెట్టుకుంటదండి. ఒకటి ప్రేమతో. రెండోదొచ్చేసి డిసిప్లిన్ అనే పేరుతో పిల్లలు తల్లిని చూస్తే భయపడేలాగా అనమాట. ఈ భయం అనేది ఈ కొడుక్కి చిన్నప్పటి నుంచే ఉంటది. అమ్మో! ఏమైనా చేస్తే అమ్మ తిట్టిద్దా? లేతే ఏమన్నా అంటదా? అమ్మ చెప్తే జవదాటకూడదని చెప్పేసి అలానే పెరుగుతూ వస్తారు. వాళ్ళు అలా పెంచుతారనమాట. పిల్లోడు మన చేతిలోనే ఉండాలి. మన కంట్రోల్‌లోనే ఉండాలి అని చెప్పేసి మనం చెప్పిన మాటను దాటకూడదు. ఏది చెప్తే అది చెయ్యాలని చెప్పేసి చాలామంది తల్లులు ఇలా చేస్తూ ఉంటారు. అది చిన్నప్పుడు పర్వాలా. అదే మ్యారేజ్ అయిన తర్వాత కూడా అలా ఉండాలి. నేను చెప్పిన మాటే వినాలి అంటే సాధ్యమా అండి? చెప్పండి. భార్య వచ్చిన తర్వాత భార్యకి కొంత టయాన్ని ఇవ్వాలి స్పెండ్ చేయడానికి. అలానే భార్య చెప్పిన మాటలు కూడా వినాలి కదా! అలా కాకుండా కాదు నేను చెప్పిందే వినాలని చెప్పేసి లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారండి. వాళ్ళకి తెలీదనమాట. దీని వలన ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది అయితే ఇలాంటి విషయాల వలన అమ్మ చెప్పుడు మాటలిని భార్యను బాధ పెట్టడం వలన డివోర్స్ వరకు వెళ్ళారు. ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ కూడా ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. మీకు ఎలాంటి వీడియోలు కావాలి కూడా కింద కమెంట్స్లో పెట్టండి. ఇప్పుడు వీడియో చూద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ని కోడలు ఎలా ఫేస్ చేయాలి, తెలివిగా హస్బెండ్ని ఎలా తన వైపు తిప్పుకోవాలని చెప్పేసి నేను కొన్ని టిప్స్ చెప్తానండి. అది 5 7 కూడా ఉండొచ్చు. ఈ టిప్స్ మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి తల్లులు ఉన్నట్లయితే కొడుకు ఫుల్గా తల్లి మాటే వింటాడు, మా మాట వినరు అని చాలామంది అంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఈ టిప్స్ బాగా యూజ్ అవుతుంది. మీరు యూజ్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ఏమంటే పెళ్ళయి వచ్చారు మీరు కదా! వచ్చిన తర్వాత ఆ ఇంటి కొన్ని అలవాట్లు అవన్నీ మీకు తెలియవు. మెల్లగానే తెలుసుకుంటారు. అంతలోనే అత్తగారికి కంగారు పడిపోయింది. కంప్లైంట్ చేస్తూ ఉంటుంది కొడుకుతో. ఈ అమ్మాయికి ఏమీ తెలియట్లేదు. ఏ పని సరిగ్గా రావట్లేదు. ఎందుకు రాదు? వచ్చు. మెల్లగా చేస్తది. ఇప్పుడే కదా వచ్చింది. కొంచెం అలవాటు అవ్వాలి కదా! ఆ పరిసరాలు అలవాటు అవ్వాలి. ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ గుణగణాలు ఏంటి అవి తెలుసుకోవాలి కదా! తెలుసుకున్న తర్వాత వాళ్ళకి తగినట్లుగా కోడలు మసులుకుంటది. అంతలోనే కంప్లైంట్ స్టార్ట్ చేసిద్ది. ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే పెళ్ళయిందో కోడలు రాగానే కొడుకు ఎక్కడ మన చేతిలో నుంచి దాటిపోతాడో, కోడల వైపు వెళ్ళిపోతాడని భయం ఈవిడికి. అందుకని ప్రతీది చాడీలు చెప్తూ ఉంటుంది. కోడలు ఇలా చేసింది, అలా చేసింది అనగానే ఓ కొడుకు అలా చేసిందా, ఎందుకు నువ్వు అలా చేసావని చెప్పి అరవడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ కనుక మనం కొంచెం ఓపిక పట్టినట్లయితే, మన తెలివితేటలను యూజ్ చేసినట్లయితే మనం చక్కగా హస్బెండ్ని ఆ భార్య నుంచి, అత్తగారి భార్య నుంచి తప్పించి మన వైపు చూడవచ్చు. అంటే అత్తగారిని చూడకూడదు, అత్తగారితో మాట్లాడకూడదు అవన్నీ కాదు. ఇలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఎలా ఫ్యామిలీని రన్ చేయాలని చూడబోతున్నాం. అప్పుడు మీరేం చేస్తారు? చాలామంది చేసే తప్పు ఏమంటే అత్తగారు చెప్పగానే అత్తగారికి ఎదురు తిరిగి మాట్లాడటం, పోట్లాడటం ఇవన్నీ చేస్తారు. అలానే ఇక్కడ నెంబర్ 1 పాయింట్లు ఏమంటే కంప్లైంట్ చేయకూడదు అత్తగారి మీద. ఇన్ని రోజులు అత్తగారి మీద ప్రేమ పెట్టుకొని ఆమె చెప్పిన మాటని దాటకుండా, గీతను దాటకుండా ఉంటూ ఉన్నాడు. సడన్గా మీరు చెప్పిన మాటలు వినాలంటే వింటాడా? వినడు. అప్పుడు కొంచెం కొంచెం మెల్లగా మన వైపు తిప్పుకోవాలి. ఎట్లా తిప్పుకోవాలంటే మీరు కంప్లైంట్ చేయండి. చేయకండి అత్తగారి గురించి. చేసినట్లయితే మీ హస్బెండ్కి నచ్చదు. తల్లి దైవంగా భావించి ఉన్నాడు. అలాంటి దైవం మీద మీరు చాడీలు కాదు కంప్లైంట్ చేస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. అప్పుడు సరే అత్తగారు చెప్పినా కూడా మీరు పట్టించుకోకండి. హస్బెండ్ లేని టైంలో ఆఫీస్కి వెళ్ళిన టైంలో అత్తగారు ఏమన్నా అది ఇది అని నష్టపెట్టినా కూడా పట్టించుకోకండి. నవ్వుకుంటూ వెళ్ళి మీ పని మీరు చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఎదురు తిరిగి ఆవిడకి ఈక్వల్గా మాట్లాడతారో అక్కడే గొడవలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలా చేయకపోతే గొడవలు ఉండవు. తర్వాత
హస్బెండ్ దగ్గర మీరిద్దరు విడిగా ఉన్నప్పుడు, ఏమండి మీకు విషయం తెలుసా, పొద్దుటి నుంచి మీ అమ్మ నన్ను ఇలా అన్నీ రాచి రంపాన పెట్టిందండి అని ప్రతిరోజు కంప్లైంట్ చేశారనుకో, ఆ కంప్లైంట్ చేయడం అక్కడ హస్బెండ్కి నచ్చదు. అదే అమ్మని దేవుడిలాగా చూస్తున్నాడు కదా, ఎలా నచ్చింది చెప్పండి. నువ్వు మా అమ్మ మీద కంప్లైంట్ చేస్తావు, వచ్చి 4 రోజులు అవ్వట్లేదు, దాట్ బూట్ అని గొడవలు స్టార్ట్ అవుతాయి. మీరు అరుస్తారు, అతను అరుస్తాడు, జీవితం వచ్చి నరకంగా మారిద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, పట్టించుకోకండి. అలానే మీ హస్బెండ్ దగ్గర వాళ్ళ అమ్మ గురించి కంప్లైంట్ చేయకండి, సరేనా? ఎన్ని రోజులు అరుస్తూ ఉంటుంది, ఎన్ని రోజులు మాట్లాడేది వదిలేసేయండి. కంప్లైంట్ చేయకుండా చక్కగా నవ్వుతూ మీ హస్బెండ్తో మీకున్న కొంచెం టయాన్ని స్పెండ్ చేయండి. అడుగుతాడు ఏమన్నా చెప్పింది అనుకోండి, అయ్యో ఆ అబ్బాయి అడిగాడు అనుకో, ఏంటి గొడవలని అమ్మ చెబుతుంది అంటే మీరేం చెప్పాలి, బుద్ధిశాలితనం. అందరి ఇళ్ళల్లో ఉండే గొడవలేనండి, అత్త కోడలు ఎంత మంచిగా ఉన్నా కూడా ఏదో ఒక గొడవ వచ్చింది. అవన్నీ మీరు పట్టించుకోకండి, నేను పట్టించుకోలేదు. పెద్ద ఆవిడే ఏదన్నా అంటుంది, అవన్నీ ఒక విషయంగా తీసుకొని సీరియస్ అవుతే మన ఇల్లు బాగోదు, గొడవలతో నిండిపోయింది. నేనే పట్టించుకోవాలి, మీరెందుకు అడుగుతున్నారు, అవన్నీ వదిలేసేయండి అని చెప్పారనుకోండి, అప్పుడు అబ్బాయికి కొంచెం మంచి అభిప్రాయం మీ మీద వస్తుంది. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా. అలా కాకుండా విరుద్ధంగా మీరు కంప్లైంట్ చేశారనుకోండి, నచ్చకుండా పోతారు. అందుకని ఆ టాపిక్నే మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు తీయకండి, ఇలా చేస్తుంది అలా చేస్తుందని, సరేనా? నెంబర్ 2 వచ్చేసి, మీకని కొంత టయాన్ని స్పెండ్ చేయటం నేర్చుకోండి. ఏమండి రేపు మీకు సాటర్డే సండే లీవ్ కదా, ఏదో ఒక రోజు సాటర్డే కానీ సండే కానీ మనం బయటకు వెళ్దామా, మన ఇద్దరం స్పెండ్ చేద్దామా, వారానికి ఒక్క రోజే కదా మీరు ఇంట్లో ఉంటారు, 1-2 రోజులు, అప్పుడు బయటకు వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడితే సరేనమ్మా అంటారు. అత్తయ్య మేము ఇలా ఎలా వెళ్ళాలనుకుంటున్నా అంటే, ఎందుకమ్మా వారంలో వాడు ఉండేది కొన్ని 1-2 రోజులు, ఇది కూడా బయట తిరిగి వాడు టయర్డ్ అయిపోతాడంటే, లేదు మేము ఇప్పుడే కదా వచ్చింది, కొన్ని ప్లేసులు చూడాలనుకుంటున్నాం అందుకని అని అలా చెప్పండి. అప్పుడు ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ కలిగేలాగా మాట్లాడాలి మనం హస్బెండ్ దగ్గర. వెళ్ళారనుకోండి, కూర్చోండి చక్కగా, వెళ్ళిన దగ్గర కూడా అత్తగారి గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకుండా, చెప్పినట్లు అత్తగారి టాపిక్కే తీయకుండా మన ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం, మనం ఎలా పైకి రావాలి, రేపు పిల్లలు పుడితే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ చక్కగా టయాన్ని ఎంజాయ్ చేయండి, చూడాల్సిన ప్లేసులు చూడండి. అప్పుడు మీ హస్బెండ్కి ఇన్ని రోజులు అమ్మతోనే ఉంటాడు కదా, ఎక్కడికి వెళ్ళకుండా, ఒక మంచి కంపెనీ దొరకగానే ఆయనకు కూడా అనిపిస్తుంది, ఇది బాగుంది ఇలా రావటం బయటికి, భార్యతో హ్యాపీగా ఎంజాయ్ చేయడం బాగుంది అని చెప్పి అనుకుంటాడు. అలా క్రియేట్ చేయండి, సరేనా? నెంబర్ 3 వచ్చేసి, మీ ఫ్యామిలీని మీరు రన్ చేయడం, బాగా రన్ చేస్తున్నట్టు హస్బెండ్కి అత్తగారికి తెలియాలన్నమాట. బడ్జెట్ వేయండి, ఏమండి నేను బడ్జెట్ ప్లాన్ చేస్తాను, ఇంటికి ఏమేం కావాలో ఎలా ఖర్చు పెట్టాలి ఏంటని అని రాసి చూపించండి. ఇలా చేసినట్లయితే మనకి తక్కువ మనీనే అవుతుంది, ఎక్కువ మనీ అవ్వదు. మీరు ఇంతకుముందు ఎక్కువ ఖర్చు పెట్టారు కదా, అలా కాకుండా ఇంత సేవ్ చేయొచ్చు అని చెప్తే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. పర్వాలా, ఈ అమ్మాయి గట్టి అమ్మాయి, ఇంటి మీద ఎంత ఇంట్రెస్ట్ తీస్తుంది అని చెప్పేసి, సరే ఏదో ఒక నెల నువ్వు ఖర్చు పెట్టి చూపించండి, చూపించండి చక్కగా బడ్జెట్ వేసాను. చూడగానే అబ్బా ఇంత మనీ సేవ్ అయిందా, ఇన్ని రోజులు మనం ఎంత ఖర్చు పెట్టామురా అని అత్తగారికి కూడా అనిపిస్తుంది, పర్వాలా గట్టి పిల్లే అని. ఆ తర్వాత నెంబర్ 4 వచ్చి, అది మీ ఇల్లు లాగా భావించండి, పరా ఇల్లు లాగా అనుకోకూడదు. వచ్చేసాం ఇక మీట మనం ఇక్కడే ఉండబోతున్నాం, అలాంటప్పుడు అదే కదా మన ఇల్లు, మన ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఎలా ఉండాలి అని చక్కగా అన్ని పనులు ఆర్గనైజ్గా చేసుకోండి, టైం ప్రకారం చేసుకొని చక్కగా ఇల్లు నీట్గా పెట్టుకోవటం. మీరు తప్పకుండా అత్తయ్య నేను చేస్తాను, ఇన్ని రోజులు మీరు చేశారు కష్టపడుతున్నారని చెప్పేసి మీరే తీసి వంట చేయండి అని చక్కగా సర్దుకోండి. అలా చేయడం వలన అత్తగారికి కూడా ఒక గుడ్ ఇంప్రెషన్ వచ్చింది, పర్వాలే అమ్మాయి మనం ఏం వచ్చినా కూడా పట్టించుకోవట్లా, చిరునవ్వుతో వెళ్ళిపోతుంది, మంచి అమ్మాయి లానే ఉంది, మనమే ఊరికే అరుస్తున్నాం, కంప్లైంట్స్ చేస్తున్నాం, వద్దులే అని చెప్పేసి మానుకుంటారు. అప్పుడు మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అత్తగారికి వచ్చింది. అక్కడ మిమ్మల్ని టార్చర్ చేయటం కొంచెం తగ్గిపోయింది. హస్బెండ్కి ఎప్పుడైతే మీ మీద ఒకే రోజులో తెలియదు, పోగ తెలిసిద్ది కదా, అప్పుడు మెల్లగా మీ వైపు వచ్చేస్తాడు. మీ అత్తగారు మిమ్మల్ని తిట్టినా కూడా, అమ్మాయి గమ్మునుందమ్మా, నేను చూస్తున్నాను కదా ఇన్ని నెలలు అయింది వచ్చి, తన పని తను చేసుకుంటుంది, మంచిగానే ఉంది కదా, ఎందుకమ్మా నువ్వు ఊరికే అరుస్తున్నావు అని ఎప్పుడైతే కొడుకు అడుగుతాడో అప్పుడు తల్లికి కొంచెం భయం వస్తుంది, లేదు వీడు మెల్లగా వెళ్ళిపోతున్నాడు, దీనిపైన మనం ప్రాబ్లం చేయకూడదని ఆవిడ తప్ప ఆవిడ తెలుసుకుంటుంది. అలానే ఇంకో పాయింట్ అండి, ఇంట్లోనే ఊరికే కూర్చొని పనులు చేసుకుంటూ ఇలా ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనం డిపెండ్ అయ్యి ఉండకూడదు. డిపెండ్ అయ్యి ఉంటే మనల్ని అన్నీ చెప్తూ ఉంటారు. ఉద్యోగానికి వెళ్ళలేకపోయారా,
ఇంట్లో ఉండి చక్కగా సంపాదించడం తెలుసుకోండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ఏదన్నా మీకు తెలిసింది ఎంచుకొని ఫ్రీ టైం ఉన్నప్పుడు ఆ పని చేసి మీరు డబ్బు సంపాదించండి. అప్పుడు చూస్తారు ఈ అమ్మాయి ఇంటి పనులే కాదు డబ్బు కూడా సంపాదిస్తుంది మంచిగా ఇంట్లో ఉండే. చాలా గట్టి పిల్ల. ఎంతకంటే ఏం కావాలి మనకి అని చెప్పేసి మీ మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చి మీరు చెప్పినట్లు నడుచుకోవడం స్టార్ట్ చేస్తారు. డబ్బు కూడా సంపాదిస్తుంది కదా! ఎప్పుడైతే మీరు డబ్బు సంపాదిస్తారో అప్పుడు పక్కన వాళ్ళకి మీ మీద ఒక రెస్పెక్ట్ వచ్చింది. ఊరికే కూర్చొని టైం వేస్ట్ చేయట్లా, అన్ని పనులు చక్కగా చేసుకుంటుంది, మంచి తెలివైన పిల్ల అని ఒక అభిప్రాయం వచ్చేసి వాళ్ళు కొంచెం కొంచెం మీ వైపు వస్తారు. అలా కాకుండా ఎప్పుడు చూసినా చాడీలు చెప్తూ అది ఇది ఆవిడ చాడీలు చెప్తుంది చాలకుండా మనం ఆవిడ మీద చాడీలు కాదు ఇది జరిగిందనమాట. కంప్లైంట్స్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, హస్బెండ్కి చిరాకు వచ్చేసింది. ఇంటికి రాగానే ఇలా ఇన్ని రోజులు మనం ఏదో అమ్మ పెట్టింది తిని ఇన్ని రోజులు అమ్మ ఏం గొడవ చేయలేదు కదా, కొడుకు ఒక్కడే ఉన్నాడు, కొడుకు దగ్గర ఏం గొడవ చేసింది, నాన్న ఇది ఇది చేయాలని చెప్తే అది అది చేస్తాడనమాట. ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తి రాగానే గొడవ స్టార్ట్ అయింది. అప్పుడు మనం వాళ్ళకు తగినట్లుగా కంప్లైంట్స్ చేస్తూ ఇవన్నీ చేయకుండా ఆలోచించండి. కూర్చొని మంచిగా చదువుకున్నారు, బాగా చదువుకున్నారు అందరూ. మీ తెలివితేటలను ఉపయోగించండి. ఎందుకంటే లైఫ్ లాంగ్ మనం వీళ్ళతోనే జర్నీ చేయబోతున్నాం. అప్పుడు మన ఫ్యామిలీని మనం పీస్ఫుల్గా చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. మీరు అనొచ్చు, ఏమండి మా అత్తగారు వచ్చి రాచి రంపాన పెట్టింది, ఎంత చేసినా కూడా మారట్లేదు అని. మా హస్బెండ్ ఎప్పుడు చూడు అమ్మ చెప్పిన మాటే వింటాడు, నేను చెప్పిన మాట ఏంటంటే ఇలాంటి ట్రిక్స్ ఆలోచించండి. ఎలా హస్బెండ్ మన వైపు తిప్పుకోవాలి. అందుకని అమ్మని చూడకూడదు, అమ్మని అదన్నీ గెంటేసేయాలి, అదన్నీ కాదు, అమ్మని చూడాలి. చిన్నప్పటి నుంచి పెంచింది కదా తల్లి. ఆమెకు వచ్చి కొడుకు మీద ఎక్కువ అఫెక్షన్. ఎక్కడ కొడుకు మనల్ని చేయి దాటిపోతాడనే భయంతో అలా చేస్తాను. అలా కాదు, నేను మిమ్మల్ని మంచిగా ఉంటాను మీ ఇంట్లో అని ఎప్పుడైతే వాళ్ళకి ఒక నమ్మకం, ఇలాంటి పనులన్నీ చేస్తామని నమ్మకం వచ్చిద్దో వాళ్ళు మారిపోతారండి మెల్లగా. ఏదైనా సరే ఒక్క రోజులోనే మార్పు అనేది రాదు. ఒకే రోజులో మారిపోతారా? మారరు. అది కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం వరకు మనం కొంచెం ఓపికగా ఉండాలి. ఓపికగా ఉన్నట్లయితే మన ఫ్యామిలీ చక్కగా స్మూత్గా పోయిద్ది. ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా అవి లేకుండా పోతాయి. అవన్నీ మన చేతుల్లోనే ఉంది. మనం అనుకుంటే ఏదైనా సాధించగలమండి. అలా కాకుండా అత్తగారు ఒక మాట అంటే కోడలు ఇంకా 2 మాటలని ఇద్దరు కలిసి పోట్లాడుకొని ఇంటినే నరకం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా కొంచెం ఓపిక పట్టండి. ఏం చేస్తాం, మనకు వచ్చిన అత్తగారు అలా దొరికినప్పుడు మన తెలివితేటలతోనే మనం మార్చుకోవాలన్నమాట. వేరే దారి లేదు. ఇలా చెప్పి ఎవరెవరిని ఎలా పెట్టాలి, ఏం చెయ్యాలి, వీళ్ళ మెంటాలిటీ ఇలా ఉంటే వీళ్ళని ఎలా మార్చుకోవాలనే లౌక్యం కూడా మనకు తెలుసున్నట్లయితే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద పెట్టండి. నాకు తెలిసిన మంచి మంచి వీడియోస్ మీకు తీసుకొస్తా. ఇలా ఎంతమంది కోడళ్ళు బాధపడుతున్నారు చెప్పండి. చాలామంది బాధపడుతున్నారు. ఏమంటే కొంతమంది మగవాళ్ళు ఎప్పుడు చూసినా అమ్మ 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 అని తిరుగుతారు. అప్పుడు మీరు పెళ్లి చేసుకోకుండా అలానే ఉండాలి. పెళ్ళైన తర్వాత భార్య అనే ఒక ఆవిడ మీ లైఫ్లోకి వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, బ్యాలెన్స్గా ఉండాలి. ఇటు అమ్మని ఇది చేయకూడదు, భార్యని ఇది చేయకూడదు కదా. ఇద్దరిని సంతృప్తి పరిచేలాగా ఉండాలి. అంతేగాని అమ్మ మాట వినేసి భార్యను పోట్లాడి చిత్రహింసలు చేసే హస్బెండ్ చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూసారనుకోండి, మీరు చేసే తప్పు మీకే తెలిసిద్ది. అలా చేయకండి. ఇద్దరిని బ్యాలెన్స్గా చూడటం నేర్చుకున్నట్లయితే ఆ ఫ్యామిలీలో గొడవలు రావు. వీళ్ళకి ఇచ్చే మర్యాద వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. సరేనా? ఇదే ఈరోజు వీడియో. తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.